నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారైతే నిన్న జరిగిన సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ షర్మిల గారి గురించి, సునీత గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ఏంటంటే ముఖ్యంగా పసుపు చీర కట్టుకొని శత్రువుల కుట్రలో భాగమయ్యారు, వీళ్ళ వైఎస్ఆర్ ఏమంటారు వారసులు అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే దీనివల్ల సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్రోల్ అవుతున్నారు. ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన సభలో అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే షర్మిల గారి గురించి కావచ్చు, సునీత గారి గురించి కావచ్చు, అండ్ ఇంకొకటి ఏంటంటే అవినాష్ గురించి కూడా. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే నెటిజన్స్ మాత్రం చాలా ట్రోల్ చేస్తున్నారు. అందులో ఏం చేస్తున్నారు అంటే చెల్లెళ్ళ గురించి అసలు పట్టించుకోరు అని చెప్పేసి, అండ్ ఆస్తి పంపకాల గురించే కావచ్చు. ఇక్కడ మెగాస్టార్ గారిని అయితే ఉదాహరణగా తీసుకుంటున్నారు. కోట్ల విలువైన ఆస్తుల్ని చెల్లెలకు పనిచేశారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దూరం పెట్టేశారని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ అయితే వైరల్ చేస్తున్నారు ఆ వీడియోస్ ని. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సిబి గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తున్నారు కాకుండా చాలా మంచి సబ్జెక్ట్ ప్రజల ముందు పెడుతున్న మీకు ధన్యవాదాలు. నాకు తెలిసి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నా చెల్లెల బంధానికి చాలా పవిత్రమైన సంబంధాలు. నాకు తెలిసి కాపాడేవాడు అన్న లాంటి వాడు, ఏ కష్టం వచ్చినా అన్నున్నాడు అని ధైర్యంగా నిద్రపోయే కుటుంబం మీద ఉంటే చెల్లెళ్ళు ఆ విధంగా భావిస్తారు. ఎందుకంటే నాకు చెల్లెలు ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం రక్షాబంధ కట్టడం, అన్నం బాగుండాలని కోరుకోవడం, చెల్లికి బాగుండాలని కోరుకోవడం అన్న. కానీ నాకెందుకో జగన్మోహన్ గారి కుటుంబం చూస్తుంటే ఎంత పొగడలు కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రాజకీయ పార్టీలో ఉన్నావు, తను నువ్వు రాజకీయ పార్టీలో ఉండొచ్చు. అది కుటుంబంలో వాళ్ళ అభిప్రాయాలు గౌరవించాలి. రెండు, రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఎవరిది, రాజశేఖర రెడ్డి గారికి వారసులు ఎవరు, రాజశేఖర రెడ్డి గారి ఆస్తి ఎవరు ఇవ్వాలి, అనేక అంశాలపైన వ్యక్తిధారణ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి తగదం. ఎందుకంటే పసుపు చీర కట్టుకొని బాబు గారి దగ్గరికి వెళ్ళింది. పసుపు చీర పట్టుకుంటే ఏమైనా ప్రపంచంలో నేరమమ్మా, లేదా భారతదేశంలో శిక్ష వేస్తారా? పసుపు విజయానికి ఉచికం. పసుపు ఇంకా చెప్పాలంటే పసుపు యాంటీబయాటిక్. ఏ శుభకార్యం జరిగినా పసుపు గుమ్మానికి రాస్తారు. ఆడవాళ్ళు అయితే, అమ్మాయిలు అయితే చక్కగా దాన్ని అంటే వాడతారు. మొహాన్ని వాడుకోవడం కానీ, దేవుళ్ళు పూజ చేయటం కానీ చాలా సందర్భాల్లో పసుపు అనేది గౌరవప్రదమైన స్థానం ఇస్తున్నాం హిందూ సాంప్రదాయంలో. పసుపు చీర కట్టుకుని శుభకార్యానికి వెళ్ళింది, అంటే కొడుకు పెళ్లి ఇవ్వడానికి పత్రిక వెళ్ళింది. దాని మీద మీరు పసుపు వాళ్ళతో కలిసిపోయారు, తెలుగుదేశం పార్టీ అజెండా మాట్లాడుతున్నారు, మీరు చంద్రబాబు నాయుడు గారికి మోకరు వెళ్ళారు, వాళ్ళ గ్రూప్ లో కలిసిపోయారు, మీరు ఆయనతో ఏమంటుందని పేమెంట్ ఆర్టిస్ట్ లాగా పనిచేస్తున్నారు అని బ్లూ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. నేనైతే రాయలసీమ పౌరుషం, నాకు రాయలసీమలో ఉండేవాళ్ళు మా చెల్లెల్ని ఏమనంటే వాళ్ళు తీసుకెళ్లి చేతులు పెడతారు. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది రాయలసీమ. నువ్వు సొంత చెల్లెల్ని ఆ విధంగా మాట్లాడిస్తున్నావు అంటే నీచాతి నీచం, దుర్మార్గం, వినలేము. అసలు వినసొంపుగా కూడా లేదు, అసహ్యం వస్తా ఉంది, చిదరించుకుంటున్నావు. నాకు అర్థం కాదు. ఒక రక్తం పంచుకున్న చెల్లెలు, నీ ఎంగిలి దాగిన చెల్లెలు, నీ తర్వాత పుట్టిన చెల్లెలు, మీ నాన్నకు వారసులు చెల్లెలు, నీ కుటుంబానికి వారసులు మీ చెల్లెలు, నీకు శుభకారం జరిగితే గుట్టు పెట్టేది కూడా నీ చెల్లెలు. ఇటువంటి చెల్లెల మీద నువ్వు ఇంత ఘోరంగా అవమానిస్తుంటమ్మా ఏంటో నాకు అర్థం కాలేదు. నిజంగా కడపలో పుట్టారా, రాజశేఖర రెడ్డి పుట్టారా, అనేక అంశాలపైన వాళ్ళు మాట్లాడుతుంటే కడుపు తరక్కపోతుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, మా రాజకీయాలు మాట్లాడటం మీద వేరే సంగతి. కానీ కుటుంబం కాడికి వచ్చే కొద్దికి మాత్రం ఇంత దుర్మార్గంగా ఈ పేటీఎం కుక్కలు మొరుగుతుంటే ఎంత బాధేస్తుందంటే, సొంత చెల్లెలు కూడా మాట్లాడుతుంటే జగన్మోహన్ గారు పలు కూడా ఎత్తుల పైగా ఆయన కూడా మాట్లాడతారు. ఎందుకంటే మీరు వెళ్ళి బాబు గారిని కలిచారు, ఆ శత్రువుని కలిచారు, మీ ఇద్దరు చెల్లెలు ఆడిపోసుకుంటున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు అంటే ఆత్మగౌరవం లేదండి, కనీసం సభ్యత సంస్కారం లేదమ్మా. నాకు అడుగుతూ ఒకటే మాట్లాడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళ చెల్లెలు ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే వాళ్ళ పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తం మడుగులో ఉన్నది. ఎంత ఘోరం నాకు అర్థం కాలేదు. షర్మిల గారు ఏమడిగారమ్మా, ఏ తండ్రి గారైనా మీరైనా సరే నేనైనా సరే తండ్రి గారు ఆస్తిలో వారసత్వం ఉంటుంది. మహానుభావుడు రామారావు గారు ఆ రోజు ఆస్తి హక్కు మహిళలు కల్పించాడు, ఆ ప్రకారం ఇచ్చేయాలి కదా. నువ్వు ఆమెకు అప్పిచ్చి ఆస్తులంతా రాసేసుకుంటే ఆ కుటుంబం ఏం కావాలి కదమ్మా, ఆలోచించాల్సిన పని లేదా? ఒక రాజశేఖర రెడ్డి గారి లెగసీ కాదు, ఆయన ఆస్తిలో కూడా కొడుక్కి వాటా ఉంటుంది, కూతురికి వాటా ఉంటుంది. అమ్మగారు పదే చెప్పారు. చెన్నై నుంచి వాళ్ళ బంధువులు బృందంగా ఏర్పడి కడపలో, వేపల్లో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకెళ్లి మధ్యస్థం చేశారు. నేను ఇస్తానని చెప్పి ఎగమనం పెట్టావు. చివరికి ఆమెకేదో అప్పులు ఇచ్చారని చెప్పి ఆస్తులు రాసేసుకున్నావు. ఇంత ఘోరంగా ఆస్తి ఇవ్వకుండా నువ్వు ముఖ్యమంత్రి కావడానికి 3600 కిలోమీటర్లు తిరిగి పార్టీ నువ్వు జైల్లో పడి ఉంటే ఈ పార్టీని ఒంటి చేతితో నడిపి నిన్ను ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం చెల్లెలకి వచ్చిన గౌరవం ఎక్కర్లేదమ్మా. ఆయన మీ కష్టాలు నిలబడింది, నీ పదవి కోసం నిలబడింది, నీ ఆస్తి త్యాగం చేసింది. ఇన్ని రకాలుగా సహాయం చేసిన షర్మిల గారిని, షర్మిల శాస్త్రి, ఎవరు నర్రెడ్డి
రాజశేఖర రెడ్డి గారి కూతురు భార్య సునీతారెడ్డి ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడడం నాకు అర్థం కాలేదు. శాస్త్రి గారిని మాట్లాడడం తప్పు కదా, ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురే కదా, బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకున్న మాత్రం శాస్త్రి గారి. ఇది కాకుండా కొన్ని రకాల ఫోటోల్లో అమ్మాయి తలకాయ ఇచ్చి ఘోరాతికి వరకుగా వ్యక్తిత్వం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, నిత్యవారికి. నేనే కానీ అయితే మాత్రం నా వేరే రకంగా ఉంటుంది వ్యవహారం. రాయలసీమలో ఎవరు కూడా అమ్మాయి జోలికి ఆడవాళ్ళ జోలికి పోరు, పోతే వాళ్ళని నపుంసుకుని అంటారు. అటువంటి వ్యక్తుల్ని మీరు ఆ సొంత చెల్లెల్ని మీరు అవమానిస్తా ఉంటే మీరు కొద్దివాళ్ళ నాకు అర్థం కావడం లేదు. నేనైతే ఉండలేనమ్మా, నాకంతా తగిలిపోతాను మేము మనుషుల విధంగా. నా ఇంట్లో ఆడబిడ్డ నా విధంగా జరుగుతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖరం మేము అవి తీసేసుకుంటాము, కానీ ఇట్లాంటి అవమానాలు భరించలేము. చెల్లెల్ని ఘోరంగా అవమానిస్తుంటే భరించలేదని పరిస్థితి చూస్తున్నామంటే మీరు అన్నగారైనా లేదంటే సీఎం గారైనా రాజకీయం నాకు అర్థం కాదు. ఇది కాకుండా పట్టు చీర కట్టుకుంటే, తెల్ల చీర కట్టుకుంటే, పసుపు చీర కట్టుకుంటే రంగులు ఏమన్నా పొలబత్తా నాకు అర్థం కాదు. ఏ చీర కట్టుకుంటే మీకే అంటే ఆవిడ ఏ చీర కట్టాలో ఏం మాట్లాడాలో మీరు చెప్తారా? నేను చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆవిడ వేరే పార్టీకి చీఫ్ అండి రాయలసీమలో, సారీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ప్రెసిడెంట్ రాలు, మీరు ఇంకో పార్టీకి ప్రెసిడెంట్ రాలు. ఆవిడ రాజకీయం వచ్చేస్తుంది. తెల్ల చీర కట్టుకుంటుందా, సోనియా గాంధీ గారి కలర్ కట్టుకుంటుందా, రాజీవ్ గాంధీ కలర్ ఏ కలర్ కట్టుకుంటే మీకే ఉంది నాకు అర్థం కాలేదు. వాళ్ళ స్వేచ్ఛ ఉంది, చదువుకున్న అమ్మాయి, ఇద్దరు పిల్లలు తల్లి, ఆవిడ మంచి పొజిషన్ లో కాంగ్రెస్ లో ఉంది. ఆవిడకి మీరు సహాయిస్తారు, ఆవిడని వ్యంగ్యాస్త్రాలు వేస్తారు, ఆవిడని వ్యక్తిగతంగా చేస్తారు. అసలు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇప్పటికి నిజంగానే ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. చాలా మరొకసారి బాధపడేవాడు కాకుండా చాలా ఘోరంగా స్పందించేవాడు. సో ఇద్దరు తండ్రులు లేకుండా, చిన్నాన్న లేకుండా, నాయన లేకుండా పాపం అనాథలుగా మిగిలిపోయిన ఇద్దరు చెల్లిని ఇంత ఘోరంగా అవమానించడం అనేది చాలా బాధాకరమ్మా. నేనైతే ఒక మానవత్వంతో, మనిషిగా, ఒక అన్నగా నేనైతే చాలా బాధపడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు. సభ్య సమాజానికి మీరు ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? చెల్లెలు ఎలా చూస్తారా? ఒక చెల్లిని ఎవడో బాగా అలా చేస్తే పెద్ద గొడవ వేసుకున్న సంగతి తేల్చేసి వచ్చే సమాజం ఈ సమాజంలో మనం ఉంటే మీరు విజయ చట్టం అంటారు, జగనన్న గన్నకన్నా జగనన్న ముందు వస్తాడని చెప్పి ఒక మంత్రి చెప్తుంది. చెల్లికి అన్ని ఏ గన్ను వచ్చింది, ఏ జగనన్న వచ్చాడు, కన్ను లేదు, జగనన్నా లేదు. అంటే అట్లా చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు జనాల్ని నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ములని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెల్ని ఎందుకు చూసుకోలేకపోతున్నారు? మరి సొంత ఇంట్లో గొడవ జరుగుతూ ఉంటే చూడలేని జగన్మోహన్ రెడ్డి గారు మరి బయట ప్రజల సమస్యలు ఎట్లా తీరుస్తారని ప్రజలు నమ్ముతారు? నేను ఈ విషయంలో ఎక్కడో నాకు కొంత అవమానం, అంటే బాధ కలిగిస్తా ఉంది, కొంత అనుమానం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? దానివల్ల ఏంటంటే ఒంటరితనం గుర్తొచ్చేస్తుంది. నాకు ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, బాబాయ్ లేదు, చెల్లెలు లేదు. అంటే అమ్మ అమెరికా వెళ్ళిపోయా, చెల్లెలు బయట వెళ్ళిపోయి, బాబాయ్ పైకి వెళ్ళిపోయి, జగన్ ఏమో జైలుకి పోయా మొన్నటి వరకు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఒంటరినైన ఫీలింగ్ వచ్చేసి సైకలాజికల్ డిజార్డర్ తో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా ఒంటరిని అయిపోయానని చెప్పి. ఇటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు ఏమంటారు, ఇలా బిహేవ్ చేస్తారు. నాకు తెలిసి నేనైతే జగన్మోహన్ రెడ్డికి ఒక సలహా చెప్పదలుచుకున్నాను. సైకలాజిస్ట్ ని కలిసి మీరు ఎందుకో ఢిల్లీలో ప్రశ్నించలేకపోయారు, తాంపల్లో తలెత్తలేకపోయారు, పరిపాలన తాడేపల్లిలో చేయలేకపోయారు, కానీ చెల్లిగా అన్నం చూసుకోలేకపోయారు. ఇన్ని రకాల లోపాలుంటే మీకేదో మానసిక సమస్య ఉన్నట్టు నాకు బాగా డౌట్ వస్తా ఉంది. మీరు వెళ్ళి సైకలాజిస్ట్ ని కలిస్తే బెస్ట్. ఎందుకంటే మరి ప్రజల్ని పరిపాలించలేకపోయారు. మీరు అన్నట్టు చెల్లెలకే న్యాయం చేయడం, రాష్ట్రాలకే న్యాయం చేస్తాడు, కారణం లేదు. గెలుపులు సెట్ చేసుకోలేకపోయారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారు. ఈ సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బందులు పడతారు. నాకు ఎంత సైకలాజిస్ట్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఈ వ్యక్తికి అటువంటి డిజార్డర్ ఉందని నాకు అనుమానం కలుగుతా ఉంది. నాకు తెలిసి ఆయన శ్రేయభిలాషి వెంటనే ఒకసారి చూపిస్తే మంచిది. ఎందుకంటే సొంత చెల్లెళ్ళు ఆ విధంగా నాకైతే నేను క్షమించినమ్మా, ఎక్కడ కామన్ కూడా కాదు. అటువంటి మాటలు మాట్లాడితే ఒప్పుకునే సమస్య లేదు. ఇది చాలా నీచం, నికృష్టం, దరిద్రం కూడా. అంత ఆడబిడ్డలను అవమానించి, ఎందుకంటే ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు దేవుళ్ళు విహరిస్తారని నానుడు. ఈయన మహిళలు కిచ్చిపరిచే విధంగా మాట్లాడితే ఆ కుటుంబం పైకి రాదు, ఆ రాష్ట్రం కూడా పైకి రాదు. ఎక్కడ ఆడబిడ్డ కన్నీళ్ళు గారిస్తే ఆ రాష్ట్రం కానీ ఆ ఇల్లు కానీ సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు ఇద్దరు చెల్లెలు ఈయనకి వ్యతిరేకంగా అలా నీళ్లు పట్టుకుని పొంగు పట్టుకుని అడుక్కుంటున్నాను, నాకు న్యాయం చేయమని. ఇంతకన్నా నిత్యం ఎక్కడ మెచ్చుకోలేదన్నా చాలా బాధ కలిగిస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచనలో పడిపోయారు. ఇటువంటి వాడికి చెల్లెళ్ళు వీళ్ళకి ఇంత నష్టం జరిగిందని ఒకసారి ముక్కును వేలేసుకునే రోజు వస్తుంది. కాబట్టి రేపు క్షేత్రంలో ఈ తీర్పు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ మాటలన్నీ కూడా ప్రజలు వింటున్నారు. నీకు శిక్ష పడే రోజులు దగ్గరలో ఉన్నాయనేది చెల్లెళ్ళు శాపాలు పెడుతున్న విషయాన్ని గుర్తించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.